యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రభు పేరట మా శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని ఈ దినపు వాక్య ధ్యానంగా మనము వాక్యాన్ని ముందుకు కొనసాగిద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. ఈ 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో మరణకరమైన రోగంతో బాధపడుతూ ఉంటున్నప్పుడు, ఆ మరణ ఛాయిలో ఉంటున్నప్పుడు దేవుని మీద రాజు ఏ విధంగా ఆధారపడ్డాడో, దేవుని సహాయము కనికిరాని రాజు ఏ విధంగా దేవుని ద్వారా పొందుకుంటూ ఉంటున్నాడో ఆ విషయం ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుని జీవితంలో ఎన్నో శ్రమలు, నష్టాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఇవన్నీ పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తాత్కాలికమే, కొద్ది కాలం, కొంతకాలం మాత్రమే మనతో ఉంటూ ఉంటాయి. అయితే ఆ వచ్చిన శ్రమకు చిన్న పెద్ద, ఎక్కువ తక్కువ, రాజు మంత్రి, ఉన్నవాడు లేనివాడు అని ఎప్పుడు కూడా తేడా ఉండదు. ఎందుకంటే సమస్యలు ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్య ఎక్కడైనా ఎప్పుడైనా ఒక వ్యక్తికి రావటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో తప్పించుకునే మార్గాన్ని మన పట్ల ప్రభు ఎప్పుడు కూడా ఆయన చూపిస్తూ సహాయం చేస్తూ ఉంటాడు. కనుక ఈ దినం మనము వాక్యంలో చూడగలిగితే, హిజ్కియా రాజుగా ఉన్నాడు, చక్రవర్తిగా ఉన్నాడు, దేశాన్ని పరిపాలిస్తూ ఉంటున్నాడు, చక్కగా సంతోషంగా సమాధానకరంగా. అయితే ఆ సమయంలో తనకి వచ్చిన ఆ వ్యాధిని బట్టి తను చేస్తున్న పని, ఆ ప్రయత్నం ఏ విధంగా ఉంది అని మనం చూడగలిగితే, ఆ వచ్చిన ఆ రోగం యొక్క ఆ సమస్యను బట్టి అన్ని ప్రయత్నాలు చేశాడు, అన్ని మార్గాల్లో కూడా వెళ్ళాడు, అన్ని మార్గాలు చూశాడు, అన్ని ప్రయత్నాలు చేశాడు. అవన్నీ అయిపోయిన తర్వాత చివరిగా దేవుని దగ్గరికి వచ్చాడు. మందులు, వైద్యం, సాధనాలు అవన్నీ అయిపోయాయి. అవన్నీ అయిపోయిన తర్వాత దేవుని పాదముల చెంత అని ఏం చేశాడు అని మనం చూడగలిగితే, 2వ వచన భాగంలో మనం వాక్యాన్ని చూడగలుగుతూ ఉంటాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, దేవుని సన్నిధిలో గోడవైపు త్రిప్పుకొని, దేవుని సన్నిధిలో ఆయన ఆ విధంగా పశ్చాత్తాపపడి ప్రార్థన చేశాడు అని మనం ఆ విధంగా బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి కన్నీళ్లతో హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన ఆ విధంగా చేశాడు అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన మన ప్రార్థన వినేవాడు, మన కన్నీళ్ళు చూసేవాడైన. నీ జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటున్నాయి, వెళ్ళిపోతూ ఉంటున్నాయి. అయితే అవన్నీ దేవునికి తెలియవు అని ఎప్పుడూ నీవు ఆలోచించొద్దు, అనుకోవద్దు. ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు. దేవునికి సమస్తము కూడా, ఆయనకు మరుగుగా ఏది కూడా లేదు. సమస్తానికి మూలాధారం జ్ఞాని ఆయనే. ఆయనకి తెలియకుండా ఏ సమస్య రాదు, ఆయనకి తెలియకుండా ఏ సమస్య కూడా వెళ్ళిపోదు, వెడలిపోదు. అయితే మన వాక్యంలో చూడగలిగితే, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని అని దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాడు అని
వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. నీ కన్నీళ్లు దేవుడు ఎప్పుడైనా చూస్తూ ఉంటున్నాడా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ కన్నీళ్లు ప్రభు ఎప్పుడైనా చూశాడా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు మన కళ్ళు కన్నీళ్ళు కారుస్తున్నాయా లేదా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో ప్రభు పాదముల చెంత క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సముఖంలో కన్నీళ్లు కార్చి దేవుని పాదములు పట్టుకొని దేవుని పాదములు తడిపే వ్యక్తిగా ఉండాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నీ కన్నీటి ప్రార్థన ప్రవాహములో కలహాలు, శ్రమలు, నష్టాలు, కష్టాలు, వ్యాధి, బాధ, పేదరికం, దారిద్ర్యం, ఇబ్బంది ఇవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని చెంత కన్నీటి ప్రార్థన తప్పనిసరిగా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఎన్నో పర్యాయాలు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టక దేవుడు అందరి జీవితాలలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. మాకు సహాయము మీరే ప్రభా, మాకు దిక్కు మీరే, మాకు సమస్తము మీరే ప్రభా అని ఆ విధంగా చెప్పిన వారి పట్ల, దేవుని అడిగిన వారి పట్ల దేవుడు ఎన్ని అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుడు ఎప్పుడు కూడా తన బలము మీద, తన శక్తి మీద, తన జ్ఞానం మీద ఎప్పుడు కూడా మనుషుడు ఆధారపడి ఆ విధంగా ఉండకూడదు అని బైబిల్ గ్రంథం ఈరోజు ఆ విధంగా చెబుతూ ఉంది, సెలవిస్తూ ఉంది. గనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సముఖంలో ఏం చేయాలంటే కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా చేసేవాడిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. రెండవది, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించువాడు. కీర్తన భక్తుడు అదే విధంగా మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఆలకించువాడా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించువాడైన. కొర్నేలి ప్రార్థన విన్నాడు, దావీదు ప్రార్థన విన్నారు, దానియేలు ప్రార్థన విన్నారు, ఇర్మియా ప్రార్థన విన్నారు, యోబు ప్రార్థన దేవుడు విని ఉన్నారు. ఈ రోజున అందరి ప్రార్థన దేవుడు వినినప్పుడు నీ ప్రార్థన ప్రభు వినడా? నీ ప్రార్థనకు దేవుడు జవాబును ఇవ్వడా అని మనం ఆలోచన చేసినట్లయితే మన ప్రార్థనకు తప్పనిసరిగా దేవుడు జవాబును ఇస్తాడైనా. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అని ప్రభు చెప్పాడు. అడిగిన వారు పొంది ఉన్నామని నమ్మమని కూడా ప్రభు చెప్పారు. హిజ్కియా దేవుని సన్నిధిలో ఒంటరైపోయి గోడ తట్టు తిరిగి అందరినీ విడిచిపెట్టి, అన్ని సహాయాలు విడిచిపెట్టి, ఎవరిని కూడా అయినా దేనిని ఆశించకుండా అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా మిగిలిపోయి దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రభు పాదముల చెంత కన్నీళ్లు కార్చి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసి ఆ వ్యక్తి ప్రభువును ఆశ్రయించాడు. ఈరోజు ఒక వ్యక్తి కూడా జీవితంలో నీకు సహాయం చేసేవి, నీవు లాభం అనుకున్నవి, నీకు దీవెన అనుకున్నవి కొన్ని సందర్భాలు నీ జీవితంలో అవి నష్టంగా మార్చబడే ప్రమాదం ఉంది. ఈ రోజున మనము దేనిని నమ్ముకుంటామో అవే కొన్నిసార్లు మన జీవితంలో నష్టంగా మార్చబడతాయి. ఏవి మనకు లాభమో అవే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో నష్టంగా మార్చబడుతూ ఉంటాయి. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత, దేవా నీవే నాకు సమస్తం, నాకు నీవే సమస్తము ప్రభా, మీ ద్వారా నాకు సాధ్యము తండ్రి అనే ఒక వ్యక్తి కష్టాల్లో, శ్రమలలో హిజ్కియా వలె, ఈ రాజు వలె, గొప్ప రాజు తగ్గించుకొని అందరినీ విడిచిపెట్టి అన్ని సహాయాలు ప్రక్కన పెట్టి కష్టకాలంలో దేవుని సన్నిధికి వెళ్ళి హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. వినిన ప్రభు చేసిన పని ఏమిటంటే, నేను నిన్ను బాగు చేసేదను విధంగా హిజ్కియాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు బాగు చేసేవాడైనా, దేవుడు ప్రార్థన వినేవాడు, దేవుడు కన్నీళ్లను చూసేవాడైనా తన కన్నీటి ప్రార్థన,
తన కన్నీళ్ళు, తన ప్రార్థన దేవుడు విని చూసి ఆయన జీవితంలో సహాయం చేసే విధంగా ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. ఈరోజు ఒక వ్యక్తి కూడా దేవుని సహాయాన్ని పొందుకోవాలంటే హిజ్కియా వలె కన్నీళ్లు కార్చాలి, ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. దేవుని సహాయం ఒక వ్యక్తి ఆర్జించాలి, అడగాలి. ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి అడిగినట్లయితే మన స్థితిగతులు మార్చబడతాయి, మన విధానం మార్చబడుతూ ఉంది, మన జీవితం చక్కపరచబడుతుంది. మన జీవితాల్లో మనము మంచి దినాలు మనం చూస్తాం. ఈరోజే ప్రభు ద్వారా అటువంటి కృప మనం దేవుని ద్వారా పొందుకొని మనం ప్రభులో ముందుకు సాగిపోదాం. ఆయన కృప, ఆయన కనికరం మన జీవితంలో దేవుడు తోడుగా ఉంచి సహాయం చేయునుగాక. ఆమేన్.